డిఎస్సి నోటిఫికేషన్లో వయో పరిమితి 47 సంవత్సరాలకి పెంచాలని, ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండాలి అని, ప్రిపేర్ అవ్వడానికి 90 రోజుల సమయం ఇవ్వాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ప్రకాశం జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వయో పరిమితిని 47 సంవత్సరాలు పెంచాలి. వయో పరిమితిని 47 సంవత్సరాలు పెంచాలి. ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులు పెంచాలి. ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులు పెంచాలి. ఒకే జిల్లా వయో పరిమితిని పెంచాలి 47 సంవత్సరాలకు. వయో పరిమితిని పెంచాలి 47 సంవత్సరాలకు. ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులు పెంచాలి. ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులు పెంచాలి. ఒకే జిల్లా పెంచాలి. డిఎస్సి వయో పరిమితి పెంచాలి. 90 రోజులు పెంచాలి. 90 రోజులకు ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులకు ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులకు ఒకే జిల్లా ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్లో వయో పరిమితి 40 సంవత్సరాలకు పెంచాలి. డిఎస్సి నోటిఫికేషన్లో వయో పరిమితి 40 సంవత్సరాలకు పెంచాలి. వయో పరిమితి పెంచాలి. వయో పరిమితి పెంచాలి. వయో పరిమితి ఇవాళ ప్రిపేర్ అవ్వడానికి 90 రోజులు ఒకే జిల్లా ఒక జిల్లా ఒక పేపరు ఒకే జిల్లా ఇవాళ ప్రిపేర్ అవడానికి 90 రోజులు ఇవాళ ప్రిపేర్ అవడానికి 90 రోజులు ఇవాళ ప్రిపేర్ అవడానికి 90 రోజులు. నా పేరు బాబు, డివైఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్లో ఏవైతే కొన్ని సవరణలు చేయాల్సినవి ఉన్నాయో అవి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని సవరణలు ఉన్నాయి. వాటిని ప్రిపేర్ అవ్వడానికి 45 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 45 రోజులు సరిపోవని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా రెండోది, ఈ వయో పరిమితి కూడా పెంచాలని చెప్పేసి గత డిఎస్సి 2018లో ఇవ్వడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా డిఎస్సి లేక నిరుద్యోగులంతా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఆ డిఎస్సిలో 1-2 మార్కులతోటి పోయిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవ్వడం కోసం వాళ్ళు రాయాలంటే వయో పరిమితి భారం ఎక్కువ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి లోకేష్ గారు మీరు వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందించి ఏదైతే మీరు ఇప్పుడు ఇచ్చారో 44 ఇచ్చారో ఆ వయో పరిమితిని 47కి పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక జిల్లాకి 2-3 రకాల పేపర్లు ఇస్తే కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.